కనిపించేది పంచరామాల్లో సామర్లకోట భీమేశ్వర ఆలయం. ఇది చుట్టుపక్కల రెండు అంతస్తులు ఉంది. దీంట్లో శివలింగం కూడా 2 అంతస్తులు. మన మాటలు నీకు వినపడుతున్నాయా? ఓకే. మొత్తానికి ఈ చుట్టుపక్కల కూడా 2 అంతస్తుల్లో కట్టారు. 2వ అంతస్తులో మనకి దర్శనం జరిగింది. అంటే కింద అంతస్తులో కూడా ఉంది, కానీ ఇక్కడికి ప్రతి ఒక్కరూ రావాలి. రాకపోతే మీరు ఖచ్చితంగా కోల్పోయినట్టే. ఖచ్చితంగా మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది అపూర్వ సుందరకరమైన రూపంలో ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా చాలామంది ప్రజలు దీన్ని దర్శించుకోవడం కోసం వస్తున్నారు. ఇక్కడ కుమారస్వామి చాలా అందంగా ఉంది. ఈ గుడి ఇలా చాలా బాగా కట్టారు. ఇక్కడ మన కల్చరల్గా ఉంటుంది కదా, సంస్కృతి ఇక్కడ చాలా అందంగా చూపించారు. జడ అంతా బాగుంది. ఈ సైడ్ కూడా యాక్చువల్గా ఇక్కడ వచ్చే వాటర్ శివలింగం మీద చల్లిన వాటరే. ఇక్కడ ఈ వాటర్ తల మీద చల్లుకోవడం కూడా జరుగుతుంది. చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరుతాయని. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పిక్చరు చూస్తే అసలు మైండే పోయిద్ది అనమాట. అంత బాగుండిద్ది. ఎలా అసలు దాన్ని వర్ణించారనేది, దాన్ని శిల్పం ఎలా చెక్కారనేది చాలా విశేషణంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక 6 అడుగుల నంది కూడా ఉంది. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అందాన్ని పోలి ఉంది. ఇంకా ఇక్కడికి వస్తే ఇది ప్రధాన ద్వారం అన్నమాట. కింది నుంచి చూడాలి. కింది నుంచి సగమే కనపడింది. ఇక్కడ ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క శిల్ప సౌందర్యం చెక్కారు. ఒక చిన్న గ్యాప్లో ఈ విగ్రహం అనేది సూపర్. ఇలా ఉండేది చిన్నది. ఈ విధంగా ఇక్కడ పంచరామాలకు సంబంధించి ఏదో శ్లోకాలు ఇవి. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఈ నందిని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు కొద్దిగా ఇది ఒకటే రాయి అన్నమాట. చాలా బాగుంది. కాకపోతే ఈ రాయి మాత్రం ఇసుక రాయి కాదు. ఇక్కడ ఇలా వెళ్ళిపోతే ఒకల కోనేరు ఉండిద్ది. నేను మీకు అక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ నందిని ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా ఇది అందంగా ఉంది. చాలా బాగుంది. చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ 7 మహర్షులు అనమాట. ఋషులు కాదు, దేవతలు. యాక్చువల్గా ఇక్కడ నిత్యాన్నదానం జరిగింది. చుట్టుప్రక్కల ఇలాంటి ప్రహారీ ఉంది అనమాట. మొత్తం ఇలా స్ట్రైట్గా దాని కింద కోనేరు ఉంది. మీకోసం అది కూడా చూపించాల్సిందే. ఈ 2 అంతస్తులు అనమాట. ఇక్కడ ఒక ప్రత్యేకమైనది ఇది. ఆ కోనేరులో నుంచి నీళ్లు తెచ్చి నిత్యం ఇక్కడ నీళ్లు పోస్తుంటారు శివలింగం మీద. ప్రతి ఒక్కరు చెంబులు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడే నీళ్లు స్నానాలను చేస్తారు ప్రజలు. యాక్చువల్గా అలా నెంబర్స్ ఉంటే ఆ రాళ్ళన్నీ మన వాళ్ళు పెట్టినారని అర్థం. కాలువ భైరవ, ఇతని వాహనం డాగ్. మొత్తానికి అంతా తిరిగితే ఇది ముఖద్వారం. కానీ ఇది ఇట్లాంటి 4 వైపులు ఉంటాయి. గుడి లోపల అంతా తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ స్తంభాన్ని చూపించడానికే వచ్చాను. ఈ స్తంభంతో పాటు ఆ నంది ప్రత్యేకంగా చేయలేదు. ఆ నంది కూడా ఆ రాయి మీద ఇదే ఇలా ఉండిద్ది. మొత్తం బయట సైడ్ అవుటింగ్. మొత్తానికి ఈ అవుటింగ్లో నేను కూడా కనపడాలంటే ఇక కెమెరా నా వైపుకి తిప్పాల్సిందే. ఇంకా మిగిలి ఉన్నది 30 సెకండ్లే. యాక్చువల్గా నేను కనపడుతున్నా కూడా తెలియదు. మొత్తానికి బ్యాగ్లో ఉన్నది మొదటిది, రెండోది పైన మనం దర్శనం చేసుకోవాలి. మొత్తానికి ఎక్సలెంట్ ఉంది. మీరు ఎవరైనా రావచ్చు. నేను ప్రకాశం నుంచి వచ్చాను ఇక్కడికి. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. నిత్యాన్నదానం.